ఎప్పుడంటే బైబిల్ ఉంది, కాలము పరిపూర్ణమైనప్పుడు. హల్లెలూయా. కాలం ఎప్పుడైనా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడి ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు. నేను ఒకసారి మీకు చెప్పామనుకుంటాను. దాదాపుగా పాపం 85 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధురాలు, 85 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలు బైబిల్ లెక్క ప్రకారంగా మనిషి ఎంతకాలం బతుకుతాడన్నా 70 లేదా 80. కానీ 80 కూడా ఎలా ఉంటుందట? హాయిగా ఉంటుందట. 80 సంవత్సరం ఎలా ఉంటుంది? బాధ, బాధ, కష్టం. హల్లెలూయా. ఈ ఒక రకంగా చెప్పాలంటే రాముడి పరిస్థితి చాలా బాధ, ఆయాసం, ఇబ్బంది. నీళ్ళు ఇచ్చేవాడు ఉండడు, అన్నం పెట్టేవాడు ఉండడు, గట్టిగా తినడానికి మనకు శక్తి అనేది హల్లెలూయా. అయితే ఆ 85 సంవత్సరాల వృద్ధులకు వాగ్దానం వచ్చింది. జనవరి 1వ తారీఖున నైట్ ఇస్తే వాగ్దానం వచ్చింది. చూసి నిజంగా ఇది నెరవేరుతా. హల్లెలూయా. వచ్చింది. ఏమొచ్చిందంటే ఆ వాగ్దానం లేని పిల్లల వల్లే. హల్లెలూయా. 85 సంవత్సరాల వృద్ధురాలు నడవటమే కష్టం. అలాంటి ఆమె ఏంటంట గంతులు వేస్తున్నారు. దేవుడు ఆ ముసలమ్మ ఆ మక్కని పట్టుకొని దేవుడి దిగిచ్చాడు. ఇయ్యకపోయిన బాబు, లేకపోతే ఎప్పుడు బతుకు చెప్తే బాబు, కానీ గంతులు వేస్తామంటున్నారు. ఇది జరిగే పడేదా అని ఆమె చాలా బాధపడింది. హల్లెలూయా. ఈ బాధపడి సరే శ్రద్ధని చేయమని అది బైబిల్లో పెట్టుకొని ప్రతి ఆదివారం కూడా చర్చికి వస్తుంది. హల్లెలూయా. చర్చి కూడా చాలా బాధ. వచ్చినప్పుడు వచ్చి వాక్యం విని మళ్ళా వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే రాముల పరిస్థితి అనమాట. ఇక ఒకసారి గొప్పగా రాలేని పరిస్థితి, కానీ వస్తుంది ఆమె ఏదో రకంగా కష్టపడి. కానీ ఈ లోపల రాను 3 నెలలైంది, 4 నెలలు వచ్చింది. 4వ నెలలో గుడ్ ఫ్రైడే జరిగింది. హల్లెలూయా. అందరూ కూడా ప్రభువును స్తుతించారు. సెలవుల పాటలు వాక్యాలు అయిపోయింది. ఇక 3వ రోజు ఈస్టర్ జరుగుతుంది. ఈస్టర్ రోజున అందరూ భోజనాలు ఏర్పాటు చేస్తే అందరూ కూడా కూర్చున్నారు. అందరూ వడ్డిస్తున్నారు. ఈ ముసలి కూడా కుర్చీ మీద కూర్చుంది. ఈ లోపల అందరూ కూడా భోజనాలు చేశారు, వెళ్ళిపోతున్నారు ఎవరిదాన్ని వాళ్ళు. కానీ ఈ లోపల పాపం 5గురు 6గురు వచ్చారు. భోజనం వస్తే కూర్చున్నారు. పాస్టర్ గారు పని మీద ఉన్నారు, పాస్టర్ మీద పని మీద వచ్చి విశ్వాస పని మీద ఉన్నారు. అందరూ నా పెద్ద అది పట్టక రావాలన్నారు. అయ్యా సరే నేను నడవలేను. హల్లెలూయా. సరే ఓపిక చేసుకొని తీసుకురావాలి. మేము కొట్టించుకోబట్టి సరే నిమ్మలంగా పోయింది, తీసుకొచ్చి ఆడబెట్టింది. హల్లెలూయా. కూర తీసుకొచ్చి ఆడబెట్టింది, సాంబార్ తీసుకొచ్చి ఆడబెట్టింది. ఇక వడ్డిద్దాం అయ్యా, సరే పట్ల నేను కూడా వడ్డిస్తాను చెప్పేసరి ఇక ఆ ముసలి వడ్డీటప్పుడు ప్రారంభించింది. అన్నం వేసింది, కూర వేసింది, సాంబార్ వేసింది, పెరుగు వేసింది, అన్నం వేసింది. మరలా నిదానంగా అన్ని కూడా తీసి అక్కడ వేసింది. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, గంతులు వేయలేకపోయినా కానీ ప్రతి పని చేయడం దేవుడు శక్తిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నడవలేని పరిస్థితి కానీ నడిచే శక్తిని దేవుడు ఇచ్చాడు. నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు లేచి నడిచి వడ్డించి వారికి పోసి వారికి అన్నం వేసి కూర వేసి సాంబారు పోసి మంచి నీళ్ళు వడ్డించి అన్ని కూడా వారికి వేసి అన్ని కూడా తీసి మళ్ళా ఎక్కడ ఉన్నాయో అక్కడ సరిపోయింది. హల్లెలూయా. ఈ పని చేయడం శక్తి లేదు కానీ దేవా నువ్వు నాకు శక్తి ఇవ్వమని దేవుడు అడిగితే 11వ తారీఖు వచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి అక్కడ మంచిగా పని చేయడం దేవుడు శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె ఆ వాగ్దానం నెరవేరడానికి 4 నెలలు పట్టింది. కానీ మనకి ఇచ్చిన వాగ్దానం ఒకసారి సంవత్సరం పట్టవచ్చు, ఒకసారి నెల పట్టవచ్చు, ఒకసారి 5 సంవత్సరాలు పట్టవచ్చు. హల్లెలూయా. బైబిల్లో కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టాయి. హల్లెలూయా.